అనుకున్నావు నువ్వు? ఏంటిది సిద్ధు? లోకిని సరదాగా అలా తీసుకొచ్చావు సరే, కానీ మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినట్టు మరి? అజ్జ మిమ్మల్ని తీసుకురమ్మందంటే. ఎందుకు? లోకికి రోజుకి పెళ్లి చేయబోతుందంట. ఇదిగో అమ్మా, ఇది తిను. నేనేమైనా చిన్నపిల్లనా? ఫారెక్స్ తినిపించినట్టు తినిపిస్తున్నావు? సిద్ధు గారే చెప్పారమ్మా, టైంకి నందినికి కరెక్ట్ గా ఫుడ్ పెట్టాలని, జాగ్రత్తగా చూసుకోవాలని. మీరంటే సిద్ధు గారికి చాలా ప్రేమమ్మా. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు కూడా తెలుసు. ఎందుకమ్మా ఆయన అర్థం చేసుకోకుండా ఈ గొడవలు? ఓహో, మధ్యలో నాకు ఇలాంటి సలహాలు కూడా ఇవ్వమని చెప్పాడా? ఏంటమ్మా నువ్వు నా మీద ఎగురుతున్నా? ఏదో సాటి ఆడదానివని చెప్పి ప్రేమగా తినిపిస్తుంటే తినవే, సైలెంట్గా తిను. నువ్వేం నాకు తినిపించక్కర్లేదు. అవును, ఇక్కడికి రాకముందు ఎక్కడ పనిచేసేదానివి? ఒక క్యాంటీన్లో పనిచేసేదాన్నమ్మా. చూస్తుంటే నువ్వు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావే. అవునమ్మా, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం మాది. అంటే నీకు డబ్బు చాలా అవసరం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చావు అన్నమాట. అవునమ్మా. అయితే నా కట్లు విప్పు, నేను నీకు సహాయం చేస్తాను. ఇదిగో, ఈ చైన్ 50,000 ఉంటుంది. ఇది తీసుకొని నన్ను ఇక్కడి నుంచి తప్పించు. సిద్ధు గారు ఈ విషయం కూడా చెప్పారమ్మా, నిన్ను చైన్ ఇచ్చి కొనేస్తుంది అని. మా ఆకలి తీర్చుకోవడానికి కష్టపడతామే తప్ప నమ్మక ద్రోహం చేయమమ్మా. ఇదిగోండి మీ చైన్, తీసుకోండి అమ్మా. సిద్ధు ఫోన్ చేశాడే. చెప్పు సిద్ధు. అజయ్, మీరు చెప్పినట్టే లోకిని గెస్ట్ హౌస్ తీసుకొచ్చాను. భార్గవ్ గారిని, దీపక్ గారిని కూడా ఇక్కడికి రప్పించాను. వెరీ గుడ్. కానీ రోజుతో పెళ్ళేంటి, ఇంతకీ రోజు ఎక్కడుందని చాలా ఆత్రంగా అడుగుతున్నారు అజయ్. పైగా మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు. నోనో, వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నా ప్లాన్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే పద్మవ్యూహంలా ఏదో మిస్టరీ ఇక్కడ ఉంది. అది నేను తెలుసుకోవాలంటే నేను ఇక్కడ ఉండాలి, మీరు అక్కడ ఉండాలి. సిద్ధు, నువ్వు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని అక్కడే ఉండనివ్వు. అన్ని విషయాలు తర్వాత చెప్తానని చెప్పు. నేను అనుకున్న టైంకి, అనుకున్న విధంగా రోజీ లోకిల పెళ్లి జరిగి తీరాలి. అలాగే అజయ్, మీరు చెప్పినట్టే ఏదో ఒకటి మేనేజ్ చేసి వీళ్ళని ఇక్కడే ఉంచేస్తాను. సిద్ధు, ఇంకో విషయం.
ఓకే అజ్జీ, మీరు చెప్పినట్టే చేస్తాను. బాయ్. మీరు బాత్రూంలో నుంచి పారిపోవడానికి అవకాశం లేదమ్మా. అన్ని తలుపులకి కిటికీలకి పక్కాగా సీలేసున్నాయి. మనం తొందరలోనే మన రోజుని చూడబోతున్నాం. అవునండి. సిద్ధు, చెప్పండి అంకుల్. మా కూతురు రోజేకి లోకికి పెళ్ళని తెలియగానే మాకెంతో ఆనందంగా ఉంది. కానీ తొందరగా మా కూతుర్ని చూడాలని చాలా ఆశగా ఆత్రంగా ఉంది. ఇంతకీ తనెక్కడుంది? అసలు లక్ష్మి ఆంటీకి మా రోజు ఎక్కడుందో తెలిసిన వెంటనే మాకు చెప్పేది. అలాంటిది చెప్పకుండా సడన్ గా ఈ పెళ్లి ప్రోగ్రాం ఫిక్స్ చేయడం ఏంటి? మాకేం అర్థం కావట్లేదు. ఏంటిదంతా? రోజీ కోసం మనమందరం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నామో నీకు తెలుసు కదా. తను దొరికిందని తెలిసిన తర్వాత చూడకుండా ఎలా ఉండగలం? ఇంతకీ రోజీ ఎక్కడుంది? చెప్పు సిద్ధు. చూడండి, మీ బాధ నాకు అర్థమైంది. లక్ష్మి గారి గురించి నాకంటే మీకే బాగా తెలుసు. మీ కూతురు దొరికిన వెంటనే మీకు చెప్పకుండా ఇలా పెళ్లి ఏర్పాట్లు చేశారంటే ఖచ్చితంగా తనకు కారణం ఉండి ఉంటుంది. అదేంటో నాకు తెలియదు. తెలిస్తే మీకు చెప్పకుండా ఉంటానా? బట్ ఒక విషయం మాత్రం చెప్పారు. ఆవిడ ఎందుకలా చేశారో, దాని వెనకాల ఉన్న కారణం ఏంటో పెళ్లి టైం కల్లా అందరికీ తెలిసేలా చేస్తానని చెప్పారు. అప్పటిదాకా ఈ పెళ్లి ఏర్పాట్లని బాగా హ్యాపీగా చేయమని చెప్పారు. మీరు కూడా ఆ విషయం గురించి మర్చిపోయి మీ కూతురికి పెళ్లి జరుగుతున్న ఆనందంలో ఉండండి. ఆ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయి. సరే సిద్ధు, నువ్వు చెప్పినట్టే హ్యాపీగా ఉంటాం. ఏంటి ముగ్గురు గుసగుసలాడుకుంటున్నారు? నీ గురించే. నా గురించా? ఏంటి అసలు పెళ్లి కొడుకు అంటే ఎలా ఉండాలి? నీట్గా, స్లిమ్గా, స్టైల్గా, గ్లామర్గా ఉండాలి. మా నువ్వు చూడు ఎలా ఉన్నావు, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉన్నావు. అందుకే నిన్ను బ్యూటీ పార్లర్ తీసుకెళ్దామని డిస్కస్ చేస్తున్నాం. ఏమంటారంటే? అవునవును, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ పెళ్లి సస్పెన్స్ ఏంటో అర్థం కాక నేను టెన్షన్ పడుతుంటే మీ బ్యూటీ పార్లర్ గొడవేంటి? సిద్ధు, ఇప్పటికే నేను నిజం చెప్పు. నాకు రోజుకి అజ్జి ఇక్కడే ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు? దాని వెనకున్న కథ ఏంటి? ఆ కథ ఏంటో తర్వాత నీకే తెలుస్తుంది, కానీ ముందు బ్యూటీ పార్లర్ పదా. పదా. అది కాదు సిద్ధు. లోకి ముందు మ్యాటర్ గురించి వదిలే. పెళ్లికి బాగా గ్లామర్ గా ఉండేలా చూసుకో. లేదంటే ఫోటోలు వీడియోలు సరిగా రావు. అందుకే సిద్ధు చెప్పినట్టు ఏం మాట్లాడకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళు. తీసుకెళ్ళి సిద్ధు. పద పద పద. కమాన్. అది కాదు. కమాన్ లోకి. మాయ. రోజీ, వర్షంలో పూలు కోస్తున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. రా. అయ్యో, ఎక్కడికి విజయ్? రా, చెప్తాను రా. విజయ్, విజయ్ చెప్పు విజయ్. విజయ్ ఎక్కడికి? విజయ్ ఎక్కడికి? రోజీ, కూర్చో. ఏంటి విజయ్ కలర్డ్ వాటర్? ముందు కూర్చో, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. కూర్చో. విజయ్ చెప్పు విజయ్. విజయ్ ఏంటిది? రోజీ. విజయ్ అడుగుతున్న సమాధానం చెప్పవేంటి? రోజీ, నువ్వేం మాట్లాడకు. జస్ట్ బీ సైలెంట్. తర్వాత నీకే అర్థమవుతుంది. విజయ్ అసలు ఏంటిది? జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
విజయ్ ఇప్పుడైనా చెప్పు ఏంటిదంతా? ఏం లేదు రోజీ, నీకే కలర్ సెట్ అవుతుందో చూద్దామని ఇలా చేశాను. ఏమంటున్నా విజయ్? అసలు నువ్వు చేసిన దానికి చెప్పిన దానికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది రోజీ. ఇప్పుడు నీ మీద వేసిన కలర్స్ లో కేవలం వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ మాత్రమే బాగున్నాయి. ఆ కలర్స్ డ్రెస్ ని పట్టి ఇప్పుడు బ్యూటీ పార్లర్లో నీకు మేకప్ చేయిస్తాను. ఇది రోమ్ దేశంలో సాంప్రదాయం. దీన్ని కలర్ కాంబినేషన్ ఆఫ్ లవ్ అంటారు. పద మనం బ్యూటీ పార్లర్కి వెళ్దాం. కమ్ పద. విజయ్ బ్యూటీ పార్లర్ ఇంకా ఎంత దూరం ఉంది? వచ్చేసాం, పక్కనే. ఇక్కడ నా పెళ్లి పెట్టుకొని నీ పెళ్లికి ఎలా రమ్మంటావురా బాబు? అరే ఎలా కుదురుతుందిరా? పాసిబిలిటీ ఉంటే డెఫినెట్ గా వస్తాను, ఓకేనా? లోకి అక్కడే ఉండిపోయావా? వచ్చాయి. బాయ్. వెల్కమ్ సార్, రండి కూర్చోండి. చెప్పండి సార్. రేపు మా వాడు పెళ్ళి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా వాడు మహేష్ బాబు కంటే అందంగా కనిపించాలి. సిద్ధు, నువ్వు కూడా ఫేషియల్ చేయించుకో రా. నాకెందుకు లోకి? నేనేమన్నా పెళ్లి కొడుకునా? పర్వాలేదు సిద్ధు, రా. పర్వాలేదు సార్, రండి. రా. నో. కూర్చోండి సార్, రా కూర్చోండి. సిద్ధు, రా కూర్చో. అయ్యో, కూర్చోండి. హే 1 minute. ఇది జెంట్స్ పార్లర్. లేడీస్ పార్లర్ అటు ఉందనుకుంటా, అటు వెళ్దాం. సరే. విజయ్ నువ్వు కూడా వెళ్ళి ఫేషియల్ చేయించుకో. ఓకే. సరే. ఇప్పుడు ఒక పెళ్లి పార్టీ వస్తుంది, మంచిగా జాగ్రత్తగా చూడమ్మా, ఓకేనా? ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. అదిగో వచ్చినట్లు ఉన్నారు. ప్లీజ్ కమ్ మేడం, ప్లీజ్ కమ్. కూర్చోండి మేడం. థ్యాంక్ యూ. ఈ మొక్క ఫేషియల్ చేస్తుండమా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే సార్. హాయ్ మేడం. హాయ్. చెప్పండి.
నమస్తే సార్. హలో. సార్ మా బ్యూటీ పార్లర్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు స్పెషల్ గా మేకప్ చేస్తాం సార్. సార్ ఇందులో మేము చాలా చాలా ఫేమస్ అండి. రండి. అలాగే పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి పెళ్లి మంటపంలో కానీ వేరే ఎక్కడైనా కాడి వచ్చి మేము మేకప్ చేస్తాం సార్. కూర్చోండి. ఓ అలాగా, వెరీ గుడ్. ఇప్పుడు మీరు వచ్చింది కూడా పెళ్లికి మేకప్ చేసుకోవడానికి కదా సార్? అవును. చూసారా నేను ఎలా కనుక్కున్నాను చూడండి. ఉండండి, చిటికలో చేసేస్తాను. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు సార్? రేపు ఉదయం సరిగ్గా 10:45 వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నా పెళ్లి జరగబోతోంది. మరి మీ పెళ్లి ఎప్పుడు సార్? నా పెళ్లి కూడా రేపు ఉదయం 10:45 సరిగ్గా అదే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరగబోతుంది. అది ఎట్లా సార్? మీ ఇద్దరు పెళ్లి ఒకే వెంకటేశ్వర స్వామి గుడిలో ఒకే ముహూర్తంలో జరుగుతుంది. అమేజింగ్ సార్. విన్నావా? వాళ్ళెవరో అదే గుళ్ళో అదే ముహూర్తానికి పెళ్ళంట. జరిగితే జరగచ్చు, మంచి ముహూర్తం కదా. ఇలాంటి ముహూర్తాలు రేపు చాలానే ఉంటాయి. అంతేనంటావా? అంతే. సార్ ఆ, మీ జేబు నుంచి ఏదో ఒక అమ్మాయి ఫోటో కింద పడింది సార్. సార్ ఈ ఫోటోలో ఉండే మేడం ఎవరు సార్? నాకు కాబోయే భార్య. అవతల ఫేషియల్ చేస్తుంది ఈ అమ్మాయికి కదా. ఇద్దరు కలిసి వచ్చుంటారు. ఓ మంచి పెళ్లి కల వచ్చింది సార్. ఇది మీ షర్ట్ ప్యాకెట్లో పెట్టేస్తాను. థ్యాంక్ యూ. వావ్, వెరీ గుడ్ మా, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నా ఫోన్ చూస్తారా? షూర్ మేడం, తప్పకుండా. మీ నాన్నగారు మేడం, ఫోన్ లిఫ్ట్ చేయమంటారా? పర్లేదండి, కట్ చేయండి, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే మేడం, అలాగే. మేడం, ఈ ఫోన్ వాల్ పేపర్లో మీతో పాటు ఉండేది ఎవరు మేడం? నా కాబోయే భర్త. అవతల ఫేషియల్ చేయించుకుంటున్నాడు కదా. ఆయనేమో ఈవిడ్ని కాపోయే భార్య అంటున్నాడు, ఈవిడేమో వేరే ఒక అతన్ని కాపోయే భర్త అంటుంది. అసలు ఏం జరుగుతుంది? రెండు పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి ఒకే గుడిలో జరుగుతున్నాయట. ఎవరికి ఎవరు భార్య, ఎవరికి ఎవరు భర్త, నాకేం అర్థం కావట్లేదు. ఛా! సరే సార్, మీరు ఫేస్ వాష్ చేసుకోండి. ఓకే. విజయ్, ఆ,